కీర్తన గ్రంథము 124వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడు ఉండే ఎడల. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, నీకు వందనాలు. ఆయన చదివిన లేఖనాన్ని బట్టి వందనాలు యేసయ్యా. వీళ్ళందరితో మీరే మాట్లాడమని అడుగుతున్నా. ఇక్కడ కూర్చోవడం నాయన ఇక తను ఎంతో నాయన ఘనమైంది నీ నామంలో ఉండడం యేసయ్యా. అది మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. వింటున్న వీళ్ళందరూ కూడా శ్రద్ధ కలిగి మాలో ఆటంకపరుస్తున్న సత్తానికి అట్లా యేసు నామంలో బంధించమని అడుగుతున్నాను. మీరే వాడుకోమని యేసు అది పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 124 కీర్తన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ ఇది ఎవరు రాశారు? మొదటిగా అంటే దావీదు రాశాడు. ఏ సమయంలో రాశాడంటే ఆయన జీవిత ప్రయాణంలో, ఆయన యాత్ర చేసిన సమయంలో, అంటే జీవిత యాత్ర కంటే ఇప్పుడు తిరణాలకు వెళ్తారుగా, తిరణాల యాత్ర అంటారు. ఆ తిరణాల యాత్ర అంటే ఆ యాత్రలో అంటే ఈయన జీవిత ప్రయాణంలో, జీవిత యాత్రలో రాసిన కీర్తన ఇది. ఏమని రాసినాడంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా తోడు మనకి తోడై ఉండకపోతే, ఆయన మా యొక్క లక్ష్యం మన మీద ఉంచకపోతే, చదవమ్మా. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. దేవుడు అంట, చెప్పండి అందరూ కలిసి, యెహోవా తోడై ఉండని ఎడల మనం ఈ భూమిని ఏమీ సాధించలేం. అవునా కదా? ఏమంటున్నాడు దేవుడు మా దావీదు రాసుకున్నాడు, నా మీద మనుషులు నా మీద లేచినప్పుడు, మనుషులు నా మీద అహంకారంతో మాట్లాడినప్పుడు, నేను ఒక పంచాయతీలో అయినా సరే నా కుటుంబాన్ని ఒక నిలదీసినప్పుడు, నా కుటుంబాన్ని ఒక రోడ్డు పాలు చేసినప్పుడు, దేవుడి తోడు నా కుటుంబంలో లేకపోతే నేను రోడ్డు పాలు అవుతా అనేది ఒక వాక్యానికి అర్థం. చదవండి ఒకసారి, మరొకసారి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మనపైని రగులు. వారి ఆగ్రహం అంటే కోపం. తర్వాత వారి ఆగ్రహం మన పైని రగులు కొనున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపమైనా సరే మన మీద ఉంటే భూమి మీద మనం ఏ పని చేసినా అది చెల్లా చెదరైపోతుంది. దేవుని తోడు మనకు లేకపోతే ఈ భూమి మీద ఏది సాధించలేము. దేవుని తోడు మన కుటుంబంలో ఉండకపోతే మన కుటుంబం ఇంకా పేదరికంగా ఉంటుంది. దేవుని తోడు మన జీవితంలో ఉండకపోతే మొత్తానికి మనం భూమి మీద ఏదైతే దేవుని ఎదుట సాధ్యం అనుకుంటున్నామో, దేవుని ఎదుట ఏదైతే సాధ్యం అనుకుంటున్నామో దాన్ని అసాధ్యం మనం చేద్దాం అనుకుంటే అది మన వెర్రితనం. దేవుడికి ఏదైనా మనకి ఇష్టం లేని పని, మనం ఏదైనా దేవుడికి ఇష్టం లేని పని మనం చేస్తున్నాం అంటే మన జీవితంలో ఇంకా పేదరికం మన జీవితం ఇంకా ఉంటూనే ఉంటుంది. ఏమంటున్నాడు? మనుషులు మన మీదకి లేచినప్పుడు అంటే చాలా ఉదాహరణలు వస్తాయి. దీంట్లో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కుటుంబంలో కలహం వచ్చింది, పేదరికం వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడి తోడు లేకపోతే ఇంకా నాశనం అయిపోతాం. దేవుడు తోడుండి ఇవన్నీ జయించగలుగుతాం. గట్టి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవుని తోడు మన జీవితంలో ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఈరోజు దినం దేవునితో మాట్లాడుతున్న మాట ఇది. దేవుని తోడు నీ జీవితంలో లేకపోతే ఏదైతే నువ్వు అనుకుంటున్నావు నీ సాధ్యం చేయగలగని అది అసాధ్యం. ఎవరు చేయగలిగారా? దేవుని తోడు లేకపోతే మనం మేమేమైనా చేయగలుగుతాం కదా. మా కష్టం మేము చేసుకోవటానికి, మా జీవిత ప్రయాణం మేము చేసుకోవటానికి దేవుని తోడు ఎందుకు అనుకున్నారు ఎవరన్నా? ఎప్పుడైనా సరే మీరు అనుకుని ఉంటారు ఎప్పుడోసారి. మనుషులు మనం ఎప్పుడోసారి దేవుని తోడు మనకేం దేవుడు లేకపోతే మనకు ఆలోచన లేవా? కానీ ఆలోచన తీసుకొచ్చేది దేవుడే మన మనసులోకి. ఆ ఆలోచన తీసుకొచ్చేది కూడా దేవుడే మనకి. ఏ ఆలోచనతో మనం బతుకుతున్నామో ఇది నా ఆలోచన, మనం సొంతంగా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏమంటాడు? ఓ వెర్రోడా, అది నేను ఇచ్చిన ఆలోచన కాబట్టి నువ్వు ఈ పని చేయగలుగుతున్నావు అని దేవుడు అంటాడు. నేను అది మన ఇష్టానికి మనం అనుకుంటామండి. ఇప్పుడు ఎదురు బిడ్డారా, మనుషులు మన మీద లేచినప్పుడు అంటే దేవుడి తోడు మన మీద ఉండాలి. మన జీవితంలో ఉండలేదంటే మన సూపు, మన నడక, మన పడక దేవుడి దృష్టిలో లేవు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. యెహోవా మనకు
మనకు తోడై ఉండని ఎడల ఆ, వారు మనలను ప్రాణముతోనే మింగి వేసి ఉండును. ఏం చేస్తారంట? దేనితో మింగేస్తారు? బతుకున్నప్పుడు చచ్చిపోతారంట. చూసావా? చాలా మంది కూడా ఆలోచన ఎట్లుంటాయి అంటే, బతుకున్నాం కానీ చచ్చిపోయినట్టే ఉన్నాం. ప్రతిదినం చచ్చుకుంటా బతుకుతా అంటారు. చూసారా? జీవితంలో మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా మీ అందరికీ? రోజు చచ్చుకుంటూ బతుకుడు మరణం కంటే పెద్ద శిక్ష ఇది. విధులు బిడ్డలారా, మనల్ని ప్రాణంతోనే, మన ప్రాణం ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. మన జీవిత ప్రయాణం మనం సాగిస్తున్నప్పుడు కూడా మనం చచ్చుకుంటూ బతుకుతాం. కొన్ని శ్రమల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, ఎప్పుడో జరిగిన ఒక నింద వల్ల. నేను అడుగుతున్న ప్రేమిదరు బిడ్డారా, నీకు దేవుడు ఒక పరిశోధన వల్ల ఒక నిందించిందేమో, ఒక నింద వల్ల దేవుడు ఒక 100 ఆశీర్వాదాలు నీకు కలుగజేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు? ఒక్క నిందకి 100 ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వబోతున్నాడు. అది నీకు కావాలంటే ఫస్ట్ దేవుడి యొక్క తోడు నీ జీవితంలో కావాలి. దేవుడు తోడు లేదు, నీ మనుషుల తోడు కావాలనుకుంటే అది వ్యర్థం. అది కొంతకాలం వరకు ఉంటుంది. ఈ దినము దావీదు ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని తోడు మనం లేకపోతే మనుషులు మన మీదకి వస్తారు. మన జీవితాన్ని సచ్చుకుంటూ బతుకుతూనే ఉంటాం. ఎన్నాళ్ళైనా సరే చినిపిని సంచలించినట్టే మన బతుకులు, మన యొక్క వ్యక్తిత్వము, మన క్యారెక్టరు, మన యొక్క ఉన్న సంపద, యొక్క శాశ్వతమైంది, తర్వాత స్వాస్థ్యము, ఇవన్నీ ఏమైతాయి అంటే కొంతకాలం వరకు ఉండగలుగుతాయి. ఎప్పుడు అంటే దేవుడి తోడు లేకపోతే. దేవుడి తోడు ఉంటే జీవితాంతం నువ్వు